పాకిస్తాన్ సబ్మెరైన్ని సముద్రంలోనే పేల్చేసిన ఇండియా. 1971 డిసెంబర్లో పాకిస్తాన్ పిఎన్ఎస్ గాజీ అనే సబ్మెరైన్ విక్రాంత్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ని డిస్ట్రాయ్ చేయాలని ప్లాన్ చేసింది. అయితే అప్పుడు ఐఎన్ఎస్ విక్రాంత్ ని సీక్రెట్ గా అండమాన్ ఐలాండ్స్ కి పంపించి ఇండియా ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. కమాండర్ ఇందర్ సింగ్ గారి నేతృత్వంలో ఒక ఆపరేషన్ చేపట్టి ఐఎన్ఎస్ విక్రాంత్ విశాఖపట్నంలోనే ఉందని హెవీ వైర్లెస్ కమ్యూనికేషన్ ద్వారా ఫేక్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేశారు. దాంతో పిఎన్స్ గాజీ కరాచీ నుంచి 4800 కిలోమీటర్స్ ట్రావెల్ చేసి వైజాగ్ చేరుకుంది. అప్పటికే ఐఎన్స్ విక్రాంత్ ప్లేస్ లో ఉన్న ఐఎన్స్ రాజ్పుత్ అనే డెస్ట్రాయర్ నేవీ షిప్ పిఎన్స్ గాజీపై అటాక్ చేసి పేల్చేసింది. పిఎన్స్ గాజీ అటాక్ లో 93 మంది పాకిస్తాన్ నేవీ సిబ్బంది మరణించారు. కానీ పాకిస్తాన్ మాత్రం పిఎన్స్ గాజీ ప్రమాదవశాత్తు షిప్ లో ఉన్న మిస్సైల్స్ పేలడం వల్ల ధ్వంసమైందని, ఇండియా అటాక్ వల్ల కాదని కవర్ చేసింది. పిఎన్స్ గాజీ శిథిలాలు విశాఖ హార్బర్ కి 1.5 నాటికల్ మైల్స్ దూరంలో 100 మీటర్ అడుగున ఉన్నాయి. ఇన్ఫర్మేషన్ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.